నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఫేస్ ఆఫ్ విత్ వాసుదేవన్కి స్వాగతం. బెజవాడ రాజకీయం ఆంధ్రప్రదేశ్ని వేడెక్కిస్తోంది. అలాగే గడిచిన 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అన్నదమ్ముల సవాల్ ఇవాళ టీడీపీ అధినాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చినట్టుగా బయట ప్రపంచానికి కనిపిస్తోంది. కానీ లోపల జరుగుతున్నది వేరు అనే అబ్జర్వేషన్స్ కూడా అనిపిస్తున్నాయి. కేశినేని నాని ఆల్మోస్ట్ తాను పార్టీని వీడుతున్నట్టు ప్రకటించేశారు. అలాగే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నారు. కానీ పార్లమెంటుకు కాకపోవచ్చు బెజవాడ వెస్ట్. సరే, బెజవాడ కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడిచిన విషయం కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా ప్రస్తుత ఏపీ రాజకీయాలు కూడా బెజవాడ కేంద్రంగా నడుస్తున్న తీరు కూడా చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి ఫేస్ ఆఫ్ విత్ వాసుదేవన్లో మా ఉన్నారు పైడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. నమస్తే సార్. అలాగే ఊట్ల సురేంద్రనాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. సురేంద్రనాయుడు గారు నమస్కారం. ఇంకా మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి, ఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అండ్ పొలిటికల్ అనలిస్ట్ తూపాటి కిషోర్ గారు. నమస్తే కిషోర్ గారు. సో టు స్టార్ట్ విత్ కనుక చూస్తే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సరే క్యాపిటల్ రీజియన్లో ఉన్న విజయవాడ సహజంగానే అందరి చూపు ఆసక్తిగా కనిపిస్తోంది. అందరి చూపు ఆసక్తిగా అటువైపే ఉంది కూడా. కానీ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు మీరు? రైట్, ఒకసారి మీ ఇది టెక్నికల్గా మీది చూసుకోండి. అండ్ నేను మెరుపుల మహేష్ గారి దగ్గరికి వస్తున్నాను. మహేష్ గారు, చూస్తున్నారు కదా, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి ఈరోజు జనసేన క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బెజవాడ నుంచోబోతున్న జనసేన అభ్యర్థికి ఎత్తు పెట్టడం కోసమే టీడీపీ డ్రామా నడిపిస్తుందనే ఒక విమర్శ, ఒక ఆరోపణ, ఒక అభియోగం నేరుగా వస్తుంది. ఎలా చూస్తున్నారు? మ్యూట్లో ఉన్నట్టున్నారండి. ముందుగా ప్యానల్ సభ్యుల్లో అందరికీ, అలాగే నాకు వచ్చిన మీకు 99 యజమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్, ఈసారి మాత్రం రాష్ట్రంలో రాజకీయాలు పక్క పార్టీ వాళ్ళ మీద చేస్తే బాగుంటుంది, కానీ ఈ పొత్తులో ఉన్న పార్టీల మీద సొంత పార్టీలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళా ఏదైతే రాకూడదు అనుకుంటుందో అదే జరుగుతుంది సార్. ఇప్పటివరకు కూడా తెలుగుదేశంతో కూడా మేము ఫస్ట్ టైం వాళ్ళతో ఇంతకుముందు 2014 అలయన్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ రోజు మన ఏం సీట్లు అలాంటి విషయాలు ఏం జరగలేదు. అదే సేమ్ టైం ఈ రోజు ఖచ్చితంగా నెక్ లో మా వాళ్ళు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి కానీ, లేకపోతే వైజాగ్ లో కానీ, లేకపోతే కృష్ణా, గుంటూరు జిల్లాలో డెఫినెట్ గా అక్కడ కూడా జనసేన అనేది చాలా ఎక్కువ సీట్లు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉంది. అది ఎక్కువ కూడా తీసుకునే అవకాశాలు కూడా గట్టిగా ఉంది. మాక్సిమం అక్కడ విన్నింగ్ ఛాన్సెస్ కూడా అక్కడ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు అడుగుతున్నారు ఖచ్చితంగా. సో అట్ సేమ్ రాయలసీమలో ఆ టప్ అయితే కొంచెం తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఇంకో రకమైన ఈక్వేషన్ ఉంటుంది. అక్కడ ఈ ప్రాసెస్ లో నేను అనుకోవడం సార్, తెలుగుదేశం వాళ్ళు ఇంకా కూడా ఎప్పుడో 90s లో చేసిన విషయాలను 95 లో చేసిన విషయం మ్యూట్లోకి వెళ్ళిందండి. ఇంతకు ముందు ఏదైతే జరుగుతుందో ఈసారి వాళ్ళు అలా చేయడం అనేది సార్, రైట్, క్యారీ ఆన్. ఏదైతే వాళ్ళు రొటీన్ గా ఆడతారో ఈసారి వాళ్ళ పరిస్థితిలో ఉండరు. అదే సార్, ఈసారి వాళ్ళు అలాంటి ఆలోచనలు చేయరు అనే విషయం మాత్రం ఈసారి మేము చేయరని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు ఊహించింది కూడా వాళ్ళకి ఒకటి జరిగింది. మేము పొత్తులో ఉన్నాం కాబట్టి మేము ఆ యొక్క పాయింట్ మీద మేము నిలబడతాం కాబట్టి వాళ్ళు అలా చేయరు అనే భావిస్తున్నాం. అట్ ద సేమ్ టైం 2000 కానీ, లేకపోతే 2010 లో కానీ, 2009 పట్టుకుంటే ఈసారి ఈవెన్ వాళ్ళ అధినేత కూడా జైల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వితౌట్ సెకండ్ థాట్ ఆయనకి మద్దతుగా నిలబడడం, ఈ వయసులో ఖచ్చితంగా మనం ఆ పార్టీకి ఆయనకి నిలబడాలా, ఆ పార్టీకి నిలబడాలన్న విధానం ఏదైతే ఉందో ఆ రోజు ఆల్మోస్ట్ జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జనసేన అధినేత నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అది చాలా అవసరం కూడా అయ్యింది. కాబట్టి ఇవన్నీ చూసేటప్పుడు డెఫినెట్ గా ఒక ఇబ్బందుల్లో ఉన్న ఒక పార్టీని ఆ రోజు లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఖచ్చితంగా తండ్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పాదయాత్ర కూడా కంటిన్యూ చేయలేక ఒక మానసికంగా ఇబ్బంది పడినప్పుడు తిరిగి బయట రావడం జరిగింది. వాళ్ళ నాన్నగారితోనే ఆయన కొద్ది రోజుల వరకు అబ్జర్వేషన్స్ చూడాల్సి వచ్చింది. సో అటువంటి టైంలో బేషరతుగా కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే వేదికల్లో వాళ్ళకి ఆ గౌరవాలు పుచ్చుకుంటూ అది చెబుతా ఉంది. అది చాలా మంచి శుభారంగం. ఈ స్టేట్ కి చాలా అవసరం కూడా, అది బాగుంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో విజయవాడలో అలాంటి ట్రిక్స్ మాత్రం సార్ ఈసారి జనసేన నుంచి ఎవరన్నా వ్యతిరేకంగా వెళ్ళి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా, తెలుగుదేశంలో పార్టీ నుంచి బయటకు వచ్చి
వ్యతిరేకంగా పోటీ చేసిన, ఒకవేళ వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తే అది వాళ్ళ నిర్ణయానికి వదిలేద్దాం. ఒకవేళ వైసీపీ పార్టీకో వెళ్ళి ఇంకో పార్టీలోకి వెళ్తే అది ఓకే, వాళ్ళు ఒక స్టెప్ తీసుకున్నారని వెళ్ళారు అనుకుంది. బట్ అలా కాకుండా తెలుగుదేశం వాళ్ళు బయట వచ్చి ఇండిపెండెంట్ గా చేసిన, జనసేన నుంచి బయట వచ్చి ఇండిపెండెంట్ గా చేసినా మాత్రం అది మాత్రం ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. దాని మీద అధినేతలు ఖచ్చితంగా అలాంటి నిర్ణయాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఎంత కాదన్నా మహేష్ గారు, ఎంత కాదన్నా కేసీఆర్ నాని గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో చాలా బలమైన ముద్ర వేసుకున్నారు. టాటా వారి సహకారంతో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం, సర్వీస్ యాక్టివిటీలు. అండ్ మీరు ఎప్పుడు వెళ్ళి ఆయన డోరు అలా నాక్ చేసినా ఆయనే రెస్పాండ్ అవుతారు నేరుగా. సో ఇంత బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి షిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఆ అసెంబ్లీ సెగ్మెంట్ మీకోసం అని మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ అనుకుంటున్న తరుణంలో బహుశా పోతిన మహేష్ అక్కడి నుంచి కంటెస్ట్ చేయవచ్చు జనసేన ఒకళ్ళు టికెట్ ఇస్తే. అది జనసేన టికెట్ మీద ఆయన కంటెస్ట్ చేసినా ఈయన ఇండిపెండెంట్గా వస్తే డెఫినెట్గా జనసేనకి దెబ్బే. సార్ దాంట్లో అయితే డౌట్ తెలియదు సార్. డెఫినెట్ గా తెలుగుదేశం కానీ ఒకవేళ ఆయన బయట వచ్చి అలా ఆ పోతినేని మహేష్ మీద ప్లస్ మీరు అంటే పార్లమెంట్ లో ఇంత వేలో కూడా లాస్ట్ టైం ఆయన ఎంపీగా గెలిచారు. సో ఈ టైంలో ఖచ్చితంగా ఒక సెగ్మెంట్ మీద టార్గెట్ చేసినప్పుడు ఆయనకున్న ఫైనాన్షియల్ స్ట్రెంత్ మీద అంతా కూడా అక్కడ ఖచ్చితంగా ఇబ్బందికరమైన వాతావరణం అయితే మాత్రం పొత్తుతో భాగంగా అక్కడ ఎవరైతే జనసేన కేటాయించినా లేదా తెలుగుదేశం అభ్యర్థి కేటాయించినా ఆ ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను అన్నం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ప్లాంట్ గా జరిగితే మాత్రం అది కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అనడమే నడున్నాను సార్. ఎందుకంటే మేబీ ఇప్పుడు వాళ్ళు ఆలోచించిన అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంత తక్కువ స్థాయి ఆలోచన ఇప్పుడు చెయ్యరు, ఇలా పంపించడం, ఆ తర్వాత ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు బహుశా ఇలాంటి కార్యక్రమాలు చేయరు. ఎందుకంటే కొత్త పార్టీ వాళ్ళని తీసుకునే కలిసి ప్రోత్సహించడం కానీ అవన్నీ కూడా గతంలో జరుగుతుండొచ్చు. అది ఆ తర్వాత కొన్ని పార్టీలు కొనసాగించింది. బట్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. రైట్, ఒకసారి మనం వైసీపీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు ఓకేనా ఇప్పుడు? నమస్కారం అండి. ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా?